పబ్లిక్ లైఫ్కి వచ్చిన, పబ్లిక్ లైఫ్ నుంచి ఈ మాలమానాడు ఆర్గనైజేషన్ పెట్టడం తెలంగాణకు, తర్వాత ఆ నుంచి తెలంగాణ మూమెంట్లో నేను జేఏసీ స్పోక్స్ పర్సన్గా ఉన్నా. మన కోదండరామ్ గారు, కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు అందరు కలిసి పెట్టిన దాంట్లో నేను అధికార ప్రతినిధి ఉంటే, దాంతో ఎలివేషన్ ఎక్స్పోజ్ చాలా పెద్ద ఎత్తున బ్రాడర్ పర్స్పెక్టివ్ వచ్చింది. అటు తర్వాత డెఫినెట్గా రాజకీయాలకు రావాల్సి వచ్చింది. సో అసలు రాజకీయాలు చేస్తామా అంటే కాదని ఉండే అప్పుడు. బట్ అంత పెద్ద ఏమంటారు ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత రాజకీయ పక్షాల నుంచి కూడా ఇన్విటేషన్స్ ఉండే. కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని అట్లా రాజకీయాలకు రావాల్సి అంటే ఎలా సార్? అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా లవ్ విషయంలో గట్టిగా మాట్లాడాలి, లేదంటే గొడవలు పడాలి అన్నీ ఇష్టం లేదు అన్నారు. రాజకీయాలంటేనే అది మీ వాయిస్ రైజ్ చేయాలి, అటువైపు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తీసుకోవాలి, మీరు మాట్లాడాలి, ఇవన్నీ కూడా టోటల్గా అది డిఫరెంట్ జోనర్ అవుతుంది. అయితే అప్పటి వరకు 2001-2 వరకు నేను చాలా ఇంట్రావర్ట్ అనే దానికంటే కూడా అప్పటి వరకు డిఎన్ఏ అన్ఫోల్డ్ కాలేదు. ఓకే, అప్పటి వరకు మా డాడ్లో ఉన్న అప్పటి వరకు బబ్లీ, నేను అసలు మాట్లాడిపిస్తేనే మాట్లాడేది, ఇట్లా కొంచెం ఏమంటాం ఒక రకమైన షై కాదు వై అన్నట్టు ఉండేది. అంటే ప్రైవేట్గా అలా ప్రైవసీ నాకు నేను నా లైఫ్ నేను అన్నట్టు సోషల్ లైఫ్కి కొంత దూరంగా ఉండేవాళ్ళు. అంటే ఈ స్టడీ కూడా ఎగ్దమ్ నేను ఎంసీఏ జాయిన్ అయ్యేసరికి ఎంకామ్ నుంచి ఎంసీఏ జాయిన్ ఇదంతా మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ నాకు మొత్తం చుక్కలు చూపించి, అంటే ఇక స్టడీ మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ సెమ్ కొంత డిస్టర్బ్ అయిన తర్వాత ఎక్కువ అక్కడ స్టడీ మీదనే కాన్సన్ట్రేషన్. అంతకుముందు కూడా పెయింటింగ్, ఆర్ట్ ఇట్లా కొట్టుకుంటే నా లైఫ్ నేను నాలో అన్నట్టే ఉంటుంటే. సో ఆ నుంచి పొలిటికల్ లైఫ్ టర్న్ అయిన తర్వాత, అంటే పబ్లిక్ లైఫ్ టర్న్ అయిన తర్వాత నేను మోర్ బోల్డ్ అండ్ ఎక్స్ప్రెసివ్, అంటే నేను చాలా ఓపెన్నెస్గా ఉండడము, ఇదంతా మళ్ళీ మా డాడ్ జీన్స్ రివీల్ అయిపోయినాయి. అసలు మా క్లాస్మేట్స్ ఎంసీఏ వరకు ఉన్న వాళ్ళు ఎంకమ్ అయినా బీకమ్ ఈ పిల్లలు ఎవరైనా నన్ను చూసి చాలా అసలు ఈ దాకా అయినా అని అనుకుంటారు. అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. బట్ వేరాజ్ మూమెంట్లో లాస్ట్ ఏమంటారు 2012-14 చాలా అగ్రెసివ్గా ఉంటుంది తెలంగాణ మూమెంట్లో. అట్లనే అదే క్యారీ అయింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక కూడా ఇంకా ఎక్కువ, అంటే ఈ పబ్లిక్ లైఫ్కి వచ్చి ప్రజల కష్టాలు చూసినాక నాలో ఏమంటాం అపరిచితుడు బయటకు వచ్చి అప్పుడప్పుడు ఎక్కువ ఏమంటాం ప్రజల కొరకు కొట్లాడతాడు. అయినా ఈయనకి ఇంట్రెస్ట్ కూడా మాట్లాడడము, డిస్కస్ చేయడము, ఏదైనా ఇష్యూస్ మీద ఫైట్ చేయడము. ఇలా ఊర్లో కూడా ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉంటుంది, అందరు కూర్చొని midnight 3 వరకు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి అలవాటు అది, డిస్కషన్ చేయడం ఇష్యూస్ మీద. అంటే సొసైటీలో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అక్కడి నుంచి వచ్చింది. సో అట్లా అంటే ఆయనలో దాగి ఉన్నాయి అవి క్వాలిటీస్, అవి ఇక్కడ టైం వచ్చినప్పుడు అవన్నీ యూటిలైజ్ అయ్యాయి అంతే. మీరు బేసిక్గా సార్ని యాజ్ ఎ పర్సనల్గా దయాకర్ గారిని ఇష్టపడతారా? యాజ్ ఎ పొలిటికల్ లీడర్, ప్రజాసేవకులు, ప్రజాప్రతినిధిగా మీరు ఇష్టపడతారు? పర్సనల్గానే ఫస్ట్ ఇష్టపడేది, సెకండరీ అది. సో పొలిటికల్ గా సెకండరీ, కానీ ఫస్ట్ పర్సనల్ గానే. అంటే ఎప్పుడన్నా అనిపించిందా ఎక్కువగా ఇప్పుడు సార్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా ఎక్కువగా పబ్లిక్ డొమైన్ లో ఎక్కువ ఉండాల్సి వస్తుంది, టైం ఎక్కువ ఇంటికి స్పెండ్ చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి, మీరు ఎప్పుడన్నా బాధపడిన సిచ్యువేషన్స్ సార్ తో అది డిస్కస్ చేయడం కానీ? ఎప్పుడు బాధనే, బాధ అనేది ఎప్పుడు ఉండేది, కానీ అంటే మోర్ దాన్ దట్ అని అనుకున్నా. అంటే మన ఒక కుటుంబం గురించి మనం ఆలోచించుకుంటే సొసైటీకి మంచి లీడర్ మిస్ అవుతారు కదా. సో ఎన్నో కుటుంబాలు కూడా ఉంది సర్వీస్ మోటివ్, ఆమె కూడా హైడ్ చేసుకొని ఉన్నది. మా నుంచి ఒక ఆయన చేస్తుండగా చేయని ఇప్పుడు ఎందుకు అన్నట్టు. నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే. యాక్చువల్గా నాకు ఇష్టం అట్లా, అంటే సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళంటేనే ఇష్టం కాబట్టి చేసుకున్నా ఫస్ట్ నేను. అంటే అందరితో మింగిల్ అవ్వడము, సోషల్గా ఉండడము, అవి చూసే ఆ క్వాలిటీస్ చూసే చేసుకున్నా తనని. తనకి అప్పుడు జాబ్ లేదు, ఏం పెద్ద ఆస్తులు పెద్దగా లేవు, ఏం చూసి చేసుకున్నది లేదు. నేను తనలో ఇష్టపడ్డదే ఆ క్వాలిటీస్. అంటే ఈ సోషల్ ఇష్యూస్ని సోషల్ సర్వీస్ చేయడానికి ఓన్లీ పాలిటిక్స్ ఒక్కటే వే అంటారా? పాలిటిక్స్ అని నేను ఫస్ట్ సివిల్ సొసైటీ వైపు మూవ్మెంట్ చేయాలని ఉండే. ప్రత్యేకించి ఒక రకంగా చెప్పాలంటే అందరం చెప్తాం మొనాటిని అనిపించు, కానీ నాకు మదర్ తెరీసా అంటే కొంత కనెక్టింగ్ ఉంటుంది. అప్పుడు చదువుకునే రోజుల్లో
కెన్సారో ఉండే, ఆమెను అంటే కొంతమంది శబ్దరచన model గా ఇట్లా తీసుకున్నారు. కొంతమందిని నేను చూస్తుంటే అబ్రహాం లింకన్ లైఫ్ కొంత కనెక్టింగ్గా ఉంటుండే. అంటే చదువుకునేటప్పుడు మనం పుస్తకాలు చదువుతుంది కాబట్టి అన్ని మొడాలిటీస్ చూస్తాం కదా. తర్వాత ఈ రాజకీయాల్లో పెద్దగా నాకు తెలియదు. ఈ సోషల్ మూవ్మెంట్ లీడర్స్ ఎక్కువ మన ఆంగ్ సాన్ సూకి ఇంకా కనెక్టింగ్ ఉంటుండే. ఇప్పుడు బర్మా విముక్తి కోసం, మయన్మార్ విముక్తి కొరకు పోరాడినాం. ఇప్పుడు భూకంపం వచ్చి ఆ ప్రాంతం అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళందరికీ ఏమంటారు శాంతి జరగాలి. కానీ ఆమె వాళ్ళ డాడీ నుంచి ఇన్స్పైరేషన్ అయ్యి ఒక మహిళ ఎట్లా ధిక్కార స్వరం ఉంది, అవన్నీ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది.